హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఎస్ఆర్ యాత్ర యూట్యూబ్ ఛానల్. మన తోటలో అయితే వంగ మొక్కలు అయితే పోయాయండి. ఇదిగోండి, వేసి నెల రోజులు అవుతుంది. వంగ మొక్కలు ఇంకా ఇలాగే ఉన్నాయి. వీటిని అయితే పీకేస్తున్నాము. పీకేసి కొత్త వంగనారు తెచ్చానండి. ఆ కొత్త వంగనారు అయితే నాటడం జరుగుతుంది. ఆ కొత్త వంగనారు ఎలా నాటుతాం అనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, వంగనారు నాటే ముందు అయితే ఇలా గుప్త తీసుకోవాలి. గుప్త తవ్వుకొని ఆ మధ్యలో ఒక కన్నం పెట్టాలి. ఇలా బరువుతోని కన్నం పెట్టిన తర్వాత ఆ కన్నంలో మనం మొక్కను అనేది నాటుకోవాలన్నమాట. మనం కన్నం పెట్టి వెళ్ళిపోతే వెనక నుండి వేరే పర్సన్ వచ్చి మొక్క నాటుతారు. ప్రతిదానికి ఇలాగే చేయాలి. ఇదిగోండి, ఈ వరుస సాల్ అలా చేశాను నేను. ఆ సాల్లో మా ఆవిడ అలా నాటుకొస్తుంది. ఇదిగోండి, ఇదైతే మనం తెచ్చుకున్న వంగనారు. ఈ వంగనారు నుండి 2 మొక్కలు తీసుకోవాలి. ఆ 2 మొక్కలు తీసుకొని మనం రెడీ చేసుకున్న పాలు ఏదైతే ఉందో ఆ పాలలో నాటుకోవాలి. అది కూడా 1 అంగుళం లోతు పెట్టాలి అంతే. ఎక్కువ లోపల పెట్టకూడదు. ఎక్కువ లోపల పెట్టామంటే ఏర్లు కుళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. వర్షం వాటర్ ఎక్కువై బురదకి వాటర్కి 1 అంగుళం లోపల పెట్టుకొని అలా నొక్కేసుకోవాలి మొక్కని. తర్వాత ఏంటంటే ఈ మొక్కను మనం నీరు పెట్టుకోవాలండి. నీరు పెట్టినప్పుడు కూడా నీరు ఎలా పెడతాం అనేది చూపిస్తాను. పెట్టేనాటి ఇవ్వండి ఫ్రెండ్స్, అన్ని మొక్కలు కూడా ఇలా నాటుకోవాలి. మనమైతే మొత్తం మన వంగ తోటకి ఇప్పుడు 500 మొక్కలు ఇలా నాటుకోవడం అయితే జరిగింది. ఇదిగోండి, బాగలేని మొక్కలను అయితే ఇలా బట్టి పీకేయడమే. వీటన్నిటి పరిస్థితి పీకేయడమే. పర్వాలేదు ఉంచేద్దాం. బాగలేని పీకేద్దాం. ఇదిగోండి, అది ఓకే. ఇది బాగలేదు, ఇది బాగలేదు, ఇవి కూడా బాగలేవు. సమ్ బెటర్. ఇది బాగలేదు, ఇది బాగలేదు. ఎందుకంటే ఇవి నెల రోజులు అయిపోయిందండి. నెల రోజుల్లో ఆటోమేటిక్గా మొక్క అనేది చాలా గ్రోత్ 6 ఆకులు 8 ఆకులు రావాలి. అలాంటిది అస్సలు చిగురుతో ఉండిపోయి ఏం ప్రాబ్లం వచ్చిందో మరి. ఇదిగోండి, మొక్కలు నాటుకున్నాం కదా. మొక్కలు నాటుకున్న తర్వాత మొక్కలకు నీరు పోయాలి. అలా ఒక్కొక్కదానికి 150 ml దాకా పోసుకోవాలి. పోయి ఇంకొంచెం అలా ప్రతి మొక్కకి పోసుకోవాలండి నీరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి.